స్టార్ట్ మేడం. అందరికీ అభినందనలు. నా పేరు సర్వమంగళ గౌరి. మీలో చాలా మందికి నా పేరు తెలిసి ఉండకపోవచ్చు. 2000 ముందుకి బహుశా అందరికీ నా పేరు ఒకటే తెలిసి ఉండొచ్చు. సరే, ఇదంతా పక్కన పెడితే నేను 2012 నుంచి ఇంటి దగ్గర కోచింగ్ చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది పెద్ద పరిశీలించుకునేదాన్ని కాదు. వాళ్ళు నాకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ వీడియో నాకు వీటన్నిటి మీద పెద్ద అవగాహన అవసరమో లేదు అని అనిపిస్తున్నా ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఇటీవల కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరకు అడగడానికి వచ్చినప్పుడు, మేడం మేము 270, 260 కన్నా రావట్లేదు, ఎందువల్ల అని అడిగారు. నాకు తెలియకపోవటం వల్ల ఓహో మారిన పద్ధతి ప్రకారం కొంచెం తగ్గించారేమో అని అనుకున్నాను. కానీ 2013 నేను ఇంకో విషయం మీకు చెప్పాలి. ఎంత అనుకున్నా నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఏమి ఇవ్వకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చే స్టూడెంట్స్ నాకు వచ్చారు. నేను 2012 నుంచి ఇంటి దగ్గర బ్యాచెస్ చెప్తున్నాను కూడా. అయితే ఎవరు ఎక్కడ రాస్తున్నారు, ఏం పెడుతున్నారు అనేది పెద్ద అవగాహన లేదు నాకు. కానీ నిన్ననే నాకు 2 విషయాలు తెలిసాయి. మొన్న యాక్చువల్గా ఏదో ఒకతను వచ్చి మేడం 260 కన్నా రాదా, అంతకన్నా సంపాదించచ్చా అంటే, ఏమో బాబు తరోగా చదివితే మాత్రం మీరు రాయలేని ప్రశ్న అంటూ ఉండదని నా ధోరణిలో నేను చెప్పాను. కానీ నిన్ననే నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసిందంటే, ఇంతకుముందు నా దగ్గర కోచింగ్ తీసుకున్న ఒక స్టూడెంట్కి 396 మార్కులు వచ్చాయని. నిజానికి నేను ఆ మార్క్ షీట్తో సహా అతని పరిచయం కూడా చేస్తూ మీకు పెడదామనుకున్నాను. కానీ కొన్ని కుటుంబపరమైన కారణాల వల్ల అతను కొంచెం మన నెట్కి వాటికి అందనంత దూరంలో ఒక పల్లెటూరులో ఉన్నారు. బహుశా ఒక వారంలో ఆయన వస్తారు. వస్తే నేను తప్పకుండా ఆయనతో మీకు ఇంటరాక్టివ్ సెషన్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎందుకంటే, తెలుగులో థరోగా అంటే ప్రతి పాఠాన్ని అన్ని కోణాల్లో చదవాల్సిన విధంగా చదివితే ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందువల్లంటే నేను 2000 ముందు వరకు చూస్తే 60%, 70% చాలా కామన్గా ఉండేది. 600కి 300 వస్తే తక్కువేమో అని నాకు అనిపించేది. తర్వాత అసలు ఏం జరుగుతుందో ఏంటో నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఈ సంవత్సరం కొంచెం బాధగానే ఉంది నాకు. అదేమిటి అని అంటే, 2012 మెయిన్స్లో కూడా నా స్టూడెంట్ ఒకతనికి ఐపీఎస్ వచ్చింది. 1993లో నేను ఎప్పుడు 89లో ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక ఆల్ ఇండియా సర్వీస్ మినిమం వచ్చేది మన పిల్లలకి, అంటే తెలుగు ఒక ఆప్షనల్గా ఉన్న వాళ్ళకి. ఈసారి రాలేదే అని అనుకున్నాను. ఈ 2 నా చెవిన పడేసరికి సివిల్ సర్వీసెస్లో తెలుగు లిటరేచర్ ద్వారా మార్కులు సంపాదించవచ్చు అని నిరూపించిన ఒక ట్రెండ్ సెటర్గా నాకు ఇది చాలా బాధగా ఉంది. జాగ్రత్తగా చదవండి, టెక్స్ట్ తరువుగా చదవండి, ఒక్క పద్యాన్ని వదలకండి, తప్పకుండా మంచి మార్కులు సాధించవచ్చు. మీరు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. నేను కొన్ని వీడియోలు మీకు పెడుతూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్.